అతిపెద్ద వైరల్ వీడియో. నిజంగానే ఇట్లాంటి వీడియోస్ వచ్చినప్పుడు కూడా జనరల్ గా కూడా ఈ వార్త రాగానే ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే, అరే మన అకౌంట్లకు ఒక్కసారన్నా ఇట్లా పైసలు ఎన్నడన్నా ట్రాన్స్ఫర్ అయినాయా అనుకుంటాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అట. అంటే ఇంతవరకు ఇట్లా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ ఒక బ్యాంక్ అకౌంట్లకి పడ్డది లేదట. ఎంతలో అమౌంట్ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? కొన్ని కోట్లలో ఈ ట్రాన్స్ఫర్ అయితే జరిగింది ఒక బ్యాంక్ అకౌంట్ కి. అది కూడా 20 ఏళ్ల కుర్రాడు మాత్రమే, నిరుద్యోగి. దట్టు ఆయన పేరు వచ్చేసి దీపక్. ఈయన ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి. అయితే 2 నెలల క్రితమే ఈయన అకౌంట్ కూడా ఓపెన్ చేసిండట. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కొన్ని కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పాను, కానీ ఆ సంఖ్య ఏంటో చెప్పలేదు కదా. 11 లక్షల కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయినాయి. 11 లక్షల కోట్ల రూపాయలు అంటే ఒక్కసారి స్క్రీన్ పక్కన మీకు ఆ నంబర్ ఎంతనో ఒక్కసారి చూడండి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి చూడండి. అన్ని సున్నాలతోని మీ అకౌంట్లకి ఒకవేళ డబ్బు ట్రాన్స్ఫర్ అయితే అసలు కళ్ళు తిరిగి కింద పడిపోవడము, అసలు ఎగిరి గంతేయడము, లేకపోతే కొన్ని నిమిషాల పాటు ఫెయింట్ అవ్వడము, ఇట్లాంటివి చూస్తాం కావచ్చు. కానీ ఈయన అసలు కొద్దిసేపు మనలాగానే, అంటే ఈ ట్రాన్స్ఫర్ చూడంగానే ఆయన కూడా షాక్ అయిండు. అండ్ ఆ తర్వాత భయపడ్డాడు. అసలు ఇదేంటి 11 లక్షల కోట్ల రూపాయలు, అసలైన ఆ సంఖ్య ఎంచుకోవడానికే సరిపోయిందట. అంటే 10 నుంచి మొదలుకొని ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అసలు ఆయనకే అర్థం కాలే. దాన్ని కొద్దిసేపు కూర్చొని అసలు ఎంత అవుతుంది ఈ సంఖ్య అని ఎంచుకుంటే 11 లక్షల కోట్ల రూపాయలు తేలింది. అంటే మన దగ్గర తెలుసు కదా, ఈ బిగ్ షాట్స్, అంబానీస్, అదానీస్, వీళ్ళకు కూడా లేదు అంత పెద్ద సంఖ్య. వాళ్ళ బిజినెస్ ఇన్ని ఏళ్ల నుంచి బిజినెస్ చేసిర్రు. ఓ పెద్ద బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అని చెప్పే వాళ్ళ ఖాతాలో కూడా, లేకపోతే ఆ మొత్తం ఆస్తులు వాళ్ళ అన్ని కలిపితే కూడా ఇంత పెద్ద సంఖ్య లేదట. అట్లాంటిది ఏకంగా ఇప్పుడు ఈ దీపక్ అకౌంట్ లోకే ఈ డబ్బు వచ్చి చేరింది. దీంతో ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే, అసలు ఆయన అకౌంట్ ఎక్కడైతే ఓపెన్ చేసిండో ఆ బ్యాంక్ కి పోయిండు. కోటక్ మహేంద్రకు సంబంధించిన బ్యాంక్ ఇది. ఆయన ఫస్ట్ అక్కడికి పోయి, సార్ ఒక్కసారి చూడండి అని డైరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్ కి పోయి అడిగిండట. సార్ 2 నెలల క్రితమే నేను అకౌంట్ ఓపెన్ చేసిన, నా పేరు వచ్చేసి దీపక్ సార్, ఒకసారి చూడండి. నేనైతే అసలు షాక్ లో ఉన్నా, మీరు ఒకసారి చూడండి సార్ అని చూపెడితే ఆ సంఖ్య చూసి బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ఆ ట్రాన్సాక్షన్ చూసిన తర్వాత, ఆ అమౌంట్ చూసిన తర్వాత షాక్ అన్నమాట. ఫస్ట్ ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేసిండ్రు. దాని తర్వాత ప్రాథమికంగా వాళ్ళు దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు ఒక మనిషి, అనుకుందాం బై మిస్టేకన్లీ ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసిండ్రేమో అని అనుకుందాం, ఒక మనిషి డైరెక్ట్ గా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి ఇంత డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా? లేదు. ఫస్ట్ ఆప్షన్ నో, అసలు దానికి ఏమంటారు, అసలు ఛాన్సే లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏముంటది? సరే, ఈ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించినవి ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు, రకరకాల అకౌంట్లకి ట్రాన్స్ఫర్లు చేస్తున్నప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైనా ట్రాన్స్ఫర్ ఇటువైపు అయ్యిందా అనేది ఇంకోటి. ఆ తర్వాత హవాలా డబ్బు మీద కూడా అనుమానం ఉంది. హవాలా డబ్బు ఇన్ని పెద్ద, ఈ సంఖ్య పెద్దది కాదేమో. హవాలా డబ్బులలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది పెద్ద సంఖ్య కాదేమో. ఈ ఛాన్స్ ఏమన్నా ఉందా అనే దాంట్లో కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ అమౌంట్ చూసిన తర్వాత రకరకాల డౌట్స్ అయితే బ్యాంక్ వాళ్ళకు వచ్చినాయి. కానీ ఇంత పెద్ద ట్రాన్సాక్షన్, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రాన్సాక్షన్, అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద అకౌంట్ ట్రాన్సాక్షన్ అనుకోండి, ఆర్ అమౌంట్ ఇంకో అకౌంట్లకి రావడం అనుకోండి, ఇదే ఫస్ట్ టైం అట. దీంతో దీని మీద చాలా క్షుణ్ణంగా ఎంక్వైరీ జరుగుతోంది. ఒకటి, ఇక కామన్ పబ్లిక్ యాజ్ మనము, మన ఆలోచనలు ఎట్లుంటాయి, మన అకౌంట్లకైతే కనీసం 11 రూపాయలు కూడా ఒక్కరు కూడా ఊరికేనే వెయ్యరు కదా. అట్లాంటిది
ఈ దీపక్ అకౌంట్ లోకి 11 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే నిజంగా ఆ అకౌంట్ లో ఆ సంఖ్య ఒక్కసారి చూసుకున్నా చాలు కదా అని కొంతమంది, ఆ తర్వాత అయ్యో ఎవరెవరో దొంగతనం చేసి ఎవరెవరో ఇంకేదో చేస్తున్నారు కదా, నువ్వు మరీ ఇంత సిన్సియర్ అయితే ఎట్లా దీపక్, అది ఉన్నది కామ్ గా ఉంటే అయిపోతుండే కదా, నువ్వు నిరుద్యోగు కదా, ఒకటేసారి కోట్లాది రూపాయల అధిపతి అయిపోతుంటేవు కదా, నువ్వెందుకు చెప్పుడు అనేది ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. 11 లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయితే ఫస్ట్ మీ థాట్ ఏముంటది ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి